బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రసన్న కుమార్ రెడ్డికి BNS 35(3) ప్రకారం నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని చెప్పింది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రసన్న కుమార్ రెడ్డికి BNS 35(3) ప్రకారం నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని చెప్పింది. ఇక హైకోర్టు ఆదేశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యవహారంలో SRCP మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి హైకోర్టు తలంటింది. మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా, ఆ వ్యాఖ్యలను ఉపేక్షించాం, మాజీ ఎమ్మెల్యే అయి ఉండి మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారు, అలాంటి వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించుకోండి అంటూ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. మీ వ్యాఖ్యలతోటి న్యూసెన్స్ చేశారు, ఓ మాజీ మహిళా ఎమ్మెల్యేను గౌరవించేది ఇలాగేనా, ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడింది హైకోర్టు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి తరపున న్యాయవాది సుబోధ్ చేసినటువంటి అభ్యర్థనను తోసిపుచ్చింది. సీనియర్ న్యాయవాది హాజరై వాదనలు వినిపిస్తారని, పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనని చెప్పి విచారణకు బుధవారం వరకు వాయిదా వేయాలని ప్రసన్న కుమార్ రెడ్డి తరపున న్యాయవాది కోరారు. అయితే దీంతో విచారణ బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణ్ రావు దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే అసభ్యకర వ్యాఖ్యలు చేసినటువంటి ఘటనలో తనపై పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ప్రశాంతి రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ఇప్పటి వరకు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి తీవ్రంగా హైకోర్టు సీరియస్ గా తీసుకుని ఆయన పైన కేసులు నమోదు చేసిన అన్నింటినీ కూడా వివరాలు అందించాలని కూడా కోరటం జరిగింది. థ్యాంక్ యూ కాంతి.